జగతిర్గుట్ట పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులైతే ఈ అగత్యానికి పాల్పడడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే జగతిర్గుట్ట పిఎస్ పరిధి ఇక్కడ భువన అకాడమీ అంటే ఏదైతే దీనికి సంబంధించి భువన అపార్ట్మెంట్స్కి సంబంధించి అందులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎవరైతే వాళ్ళైతే ముగ్గురు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో శ్రీజవల్లిని అతి దారుణంగా అంటే పిల్లోతో తన ముక్కు పైన పెట్టి ఊపిరాడకుండా తల్లిదండ్రులు చంపేయడం అయితే జరిగింది. ఇలాంటి దారుణ ఘటన అసలు వింటామో లేదనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలోచించాల్సిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో చాలా దాదాపుగా 20 ఏళ్ల నుంచి వాళ్ళు అద్దెగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాకి సంబంధించి చాలా వరకు అందరూ కూడా ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి కలిగిన వాళ్ళే ఉన్నారు. సో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే అను రెసిడెన్సీకి సంబంధించి ఇక్కడ మనం ఎదురుగా చూసుకోవచ్చు. ఈ రెసిడెన్సీలో వాళ్ళు దాదాపుగా ఎట్లా అంటే దాదాపుగా 30 సంవత్సరాల్లో ఉన్న వీళ్ళు కూడా చాలా వరకు ప్రస్తుతం అయితే హైదరాబాద్కు వచ్చి 30 సంవత్సరాలు అయిన నేపథ్యంలో 20 సంవత్సరాలుగా ఇందులో ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఈ ఘటనకు సంబంధించి అమ్మాయినైతే ఎవరైతే శ్రీజవల్లి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి తన వికలాంగురాలు కావడంతో మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆమె ఊపిరాడకుండా వాళ్ళ తల్లిదండ్రులు చంపేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్కి చెందిన ఏదైతే G1 ఫ్లాట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారో దాదాపు 20 నుంచి అంటే 15 నుంచి 20 సంవత్సరాల్లో వాళ్ళు ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు ఎట్లా అంటే వాళ్ళు 3 డేస్ అంటే ఈ ఘటన జనవరి 19 తారీఖున జరగగా అంటే ఎవరైతే శ్రీజవల్లి వాళ్ళ కూతురు శ్రీజవల్లిని ముఖ్యంగా ముందుగా వాళ్ళు చంపేయడం అయితే జరిగింది. అది కూడా ఊపిరి ఆడకుండా పిల్లోని తన ముక్కుపై పెట్టి చంపేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరైతే సతీష్ అండ్ ఫ్యామిలీ తన కొడుకు కావచ్చు లేకపోతే తన భార్య వీళ్ళు ముగ్గురు కలిసి చేతులతో ఏదైతే చాకు సంబంధించి ఆ నైఫ్తో చేతులు కట్ చేసుకోవడం, అనంతరం 143 గోళీలు వాళ్ళు ఏదైతే పారాసిటమాల్ కావచ్చు లేకపోతే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ వేసుకొని అక్కడనే ఆ 3 రోజుల నుంచి నరకయాతన ఆ శవం పైనే అంటే శ్రీవల్లి ఏదైతే దీనికి సంబంధించి మృతదేహం ఉందో శ్రీవల్లి డెడ్ బాడీకి సంబంధించి వాళ్ళు పక్కనే ఆ 3 రోజుల్లోనే అక్కడే ఉండడం అయితే జరిగింది. చూడండి అసలు ఎంత ఇది మనకు అనిపించి ఉండొచ్చు ఇలాంటి ఒక ఘటన అసలు మనం వింటామా చూస్తామా అనేది కూడా చాలా వరకు పెద్దగా ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు. సో ప్రస్తుతం స్థానికులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అని. ఎట్లా జరిగిందండి అసలు నిన్న సిచ్యువేషన్? నిన్న ఈవినింగ్ దాకా మేము బయటకు వెళ్ళి వచ్చేదాకా అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదండి. నేను మార్కెట్ జరుగుతుంది, మార్కెట్ నుంచి వచ్చి ఇక్కడ నుంచుండేయడానికి 6 అవుతుంది. 6 గంటలకల్లా ఒక 2 పోలీసులు వచ్చారు గుట్ట పిఎస్ నుంచి. కుక్కడపల్లి పిఎస్కి చేశారంటే కుక్కడపల్లి పిఎస్కి రాదండి జగదీర్గుట్ట పిఎస్కి వస్తుందని చెప్పారు. జగదీర్గుట్ట పిఎస్ నుంచి 2 పోలీసులు వచ్చారు. వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఏంటి అనుకుని మేము ఇక్కడ నుంచి ఉన్నాం. తర్వాత తెలిసింది ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక అమ్మాయి హత్య చేయబడిందని తెలిసింది. అయితే హత్య చేయబడిందంటే ఎక్కడే ఉంటారో అసలు ఎప్పుడు ఐడియా లేదు కదా అంటే లేదండి ఆవిడ కొద్దిగా వికలాంగురాలు ఆవిడ ఆరోగ్యం కొద్దిగా బాగుంటలేదు, దానికోసం వాళ్ళ పేరెంట్స్ అంతా బయటకు వెళ్తే ఏదో సూసైడ్ చేసుకొని సరిపోయిందని చెప్పారు. అవునా అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా పోలీసులు చాలా సిబ్బంది వచ్చారండి. వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దాంట్లోని మొత్తం 4 సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారండి. వాళ్ళ పిల్లనైతే వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయించుకున్నారు. మినిమం 140 మెడిసిన్ మింగారండి వాళ్ళు సరిపోదామని అనిపోయి ఇంకా అక్కడే ఉన్నారు. 3 డేస్ అయిందండి. నిన్నటికి 3 డేస్ అయిందండి. 3 రోజులు కూడా చచ్చిపోయిన బాడీ పక్కనే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ ఉండి. నేను అప్పటికి ఇంకేం కాకపోతాం వల్ల నేను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళారు. రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పారు గుట్ట పిఎస్కి. ఈ పక్క అపార్ట్మెంట్లోని ఓ కుర్రోడు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ఉంటే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు అంటుంది, ఇలాగా మా అక్క సరిపోనట్టు ఉంది ఇంట్లో అని చంపేసిన కుర్రోడే వాళ్ళ అక్క గురించి చెప్పాడండి. అప్పుడు గుట్ట పిఎస్కి ఫోన్ చేస్తే గుట్ట పిఎస్ నుంచి వచ్చారండి పోలీసులు. వచ్చి మిగతా దర్యాప్తు ఏదైతే ఉందో అది చూసుకున్న తర్వాత అప్పుడు బాడీ ఆల్రెడీ 3 డేస్ అయిన సరిపోయిందని ఇప్పుడు పోలీస్ సిబ్బంది అంతా వచ్చి అవి చూసుకొని రిసీటీమ్ అయిన వచ్చి అప్పుడు ఇవన్నీ బాడీని అని తీసుకుని వెళ్తాక నైట్ టైం 10 అయిందండి తీసుకొని వెళ్తాం వరకు. అప్పుడు దాకా అపార్ట్మెంట్లో ఏ ఒక్క వాచ్మెన్ కూడా ఎవరికి తెలియదండి ఇలా జరిగినట్టు. రూమ్ డోర్ వేసి ఉంది. పాల ప్యాకెట్కి ఇప్పుడు ఒక రోజు వెళ్ళాడంటే 3 డేస్ వాళ్ళ నాన్నగారు కూడా బయటికి రాలేదండి. అప్పటి నుంచి జరిగిన అదైతే అంతవరకు జరిగిందండి. 3 డేస్ నుంచి అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా బయటికి రాలేదా? ఎవరూ రాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చంపేసినప్పుడే వాళ్ళు కూడా
అటెంప్ట్ చేసుకున్నారు కదండి, మెడిసిన్ మింగేశారు, చచ్చిపోదామని ఆల్రెడీ బ్లేడ్ వేసుకుని కూడా కోసుకున్నారండి, బ్లడ్ కూడా అక్కడ ఉంది. ఇంకా అలా ఉన్న తర్వాత ఒకటి ఏమైందంటే ఇంకా అలా వచ్చి చూసిన తర్వాత అప్పుడు అర్థమైందండి. నేను 6 o'clock కూడా అన్ని మెడిసిన్ మింగి ఇంకా సరిపోలేదు, మేము ఇంకా బతికాను, ఎన్నో అటెంప్ట్ చేసినా ఇంకా మేము సరిపోలేదని అప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళారండి వాళ్ళ హాస్పిటల్కి. లేదంటే వాళ్ళకు కూడా సరిపోయి ఉంటే కనుక మ్యాక్సిమం ఆ డోర్ టచ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. ఉన్నదే నలుగురు, తగిలినప్పుడు ఇంకా నలుగురు సరిపోతే ఇంకెవరు డోర్ టచ్ చేస్తారు? వాచ్మెన్ కూడా తెలియదు, ఏదో బయటికి వెళ్ళారు కదా అనుకున్న ఆలోచనలో ఉంటారు. ఒక సార్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాలని ఏదైనా అవసరం ఉంటేనే వాచ్మెన్ అని వెళ్తాడు. అలా వెళ్ళలేదు అనుకుంటే కనుక ఇంకా నలుగురు సరిపోని ఎవరికి తెలియదు. వాళ్ళు నన్ను ఈవినింగ్ నీరసంగా హాస్పిటల్కి వెళ్తుంటే అప్పుడు వాచ్మెన్ గారు అడిగారండి లేడీస్, ఏంటి మేడం ఎంత నీరసంగా ఉందంటే మేడంకి ఏం బాగాలేదు అనుకుంటే వాళ్ళు ముగ్గురు నీరసంగానే వెళ్ళారు. ఆటో బుక్ చేసుకుని రామదేవ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలిసిందండి ఇది, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఆ తర్వాత తెలిసిందండి అండి ఇంకంతా. అమ్మ దాదాపు ఎట్లా జరిగింది అసలు ఇష్యూ అంతా? 3 రోజుల నుంచి వాళ్ళు బయటికి రాలేదంట. బయటికి రాలేదంటే వాళ్ళు ఎప్పుడు పెద్ద బయటికి రారండి వాళ్ళు. బయటికి రాకుండానే ఉంటారండి వాళ్ళు. ఇంట్లోనే ఉంటుందండి వాళ్ళ అమ్మగారు అయితే, వాళ్ళ అన్నయ్య అని, వాళ్ళ నాన్నగారు అన్నీ తెచ్చిస్తుంటారు. ఏం పని చేస్తుంటారు వాళ్ళు? తెలియదండి మనకి. అంటే ఇది రెంట్కా లేకపోతే రెంట్కే అండి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ప్రాపర్? తెలియదండి మాకు. మేము వాచ్మెన్లు ఎన్నో మంది మారుతాం, ఎంతో మంది ఉంటాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదండి మాకు. ఎలా ఉండేవారు అసలు? మరి ఇప్పుడు మరి గొడవలు గట్ట ఏమీ లేవండి మరి ఇంట్లో, బాగానే ఉండే. అమ్మాయికి అయితే బాగోదని తెలుసండి, వికలాంగురాలంట బాగోదని అనేవారండి. ఏడుస్తూ ఉండేది, ఏడుతుందని అడిగితే ఒకసారి వాళ్ళ మమ్మీ అన్నదండి బాగోదు అమ్మాయికి, నడవలేదు, మాటలు రావు అనేసి. అంతే అండి, అదే తెలుసండి మాకు. అంటే పోలీసులు ఏ టైంకి వచ్చారు? ఎట్లా ఎట్లా సాయంకాలం నిన్న 7:30 ఎంత వస్తుంది అప్పుడు తెలిసింది. అంటే పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితి ఎవరికీ తెలియదండి. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు మామూలుగా బయటికి నేను సాయంకాలం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారండి హాస్పిటల్. అమ్మగారికి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్తున్నామని అన్నారు, అంతే అండి, ఇంకేం తెలియదు మాకు. కూడా నైట్ అంతా హడావిడిగా ఉంది, పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంటి హడావిడిగా ఉంది, పోలీసు వాళ్ళు వచ్చారని. ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళు, మాకు చాలా రోజులుగా తెలుసు, కానీ ఎప్పుడు ఆయనతో మాట్లాడడం అది ఎప్పుడు జరగలేదు అమ్మాయి వాళ్ళ ఫాదర్తోని. సార్ వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఇయర్స్ నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు? ఎన్ని ఇయర్స్ అంటే వాళ్ళు రీసెంట్గా వచ్చారండి. నేను ఉండేది ఎదుర్కొండ అపార్ట్మెంటు, దాని ఆపోజిట్ క్రియేటివ్ ఆర్కేడ్ అని ఉంది, అందులో కొద్ది రోజులు ఉన్నారు. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు. ఇందులో రీసెంట్గా వచ్చారు, మాకు కూడా తెలీదు, రీసెంట్గా ఇందులో దిగారు. సో బాగానే ఉన్నారు మంచిగానే. మళ్ళీ అది ఎందుకు అట్లా జరిగిందో మనకైతే అర్థం కావట్లేదు. ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు కదా మరి వాళ్ళు. ఇబ్బందులు అంటే అది నేను కూడా కరెక్ట్గా చెప్పలేనండి. వాళ్ళది పర్సనల్ మ్యాటర్స్లోకి నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ మ్యాటర్ ఏంటో మనకు అసలు తెలీదు. కాబట్టి తెలిసినంత వరకు అయితే బాగానే ఉన్నారు, ఆయన ఏదో రియల్ ఎస్టేట్లో ఉన్నారు, చేస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చదువుకుంటున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు అని తెలుసు అంతవరకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అబ్బాయిని, మేము దాదాపుగా ఒక 13 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. సో అప్పటి నుంచి చూస్తున్నాము అబ్బాయిని. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పెద్దోడు అయ్యాడు, కాలేజ్కి వెళ్తున్నాడు. కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అయితే మనకు అంత ఐడియా లేదండి వాళ్ళు ఏంటన్నది. బట్ ఆయన ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు, చేస్తున్నారని మాత్రం ఒకటి తెలుసు. ఆ బేబీ ఏమో ప్రీమెచ్యూర్డ్ బేబీ కాబట్టి అది సంగతి. అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఏం పని చేసేవాళ్ళు కాదా? వాళ్ళ మదర్ హౌస్ వైఫ్ అండి, ఆవిడ మాత్రం హౌస్ వైఫ్గానే ఉండేవారు. ఎవరైతే ఇప్పుడు ఆ పాప చనిపోయారో వాళ్ళ మదర్ హౌస్ వైఫే. మేము కూడా మా డాబా మీద నుంచి చూసేవాళ్ళం, ఆపోజిట్ బిల్డింగ్లో ఉండేవారు కదా. సో ఆ పాపని బాల్కనీలో నిలబెట్టడం, చూపించడం, కొంచెం ఆ వాతావరణం అది చూపించేవారు. అంతవరకే తెలుసు, కానీ ఆమె ఎప్పుడు బయటకు వచ్చింది లేదు. వాళ్ళ మదర్ కానీ ఆ పాప కానీ ఎప్పుడు వచ్చింది లేదు. వాళ్ళు ఎవరితో కూడా, అంటే వాళ్ళు మంచోళ్ళే ఫ్యామిలీ, గొడవకి వెళ్ళడం కానీ అటువంటిది ఏమీ లేదు మాకు తెలిసినంత వరకు లేదు. వెరీ కామ్ గోయింగ్ ఫ్యామిలీ, వెరీ డీసెంట్ ఫ్యామిలీ. కానీ సడన్గా ఇట్లా అవుతుందని మేము కూడా అనుకోలేదండి. వాళ్ళు ముఖ్యంగా అంటే తెలంగాణకు చెందిన వాళ్ళ లేకపోతే ఏపీకి చెందిన? అండి ఆంధ్ర సైడే వాళ్ళు సెటిలర్స్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా వచ్చారు. అంటే వాళ్ళు ఇక్కడ దాదాపుగా ఒక 20 సంవత్సరాల పైనుంచి ఉంటున్నారు. మేము వచ్చి ఒక 13 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. సో మాకంటే ముందు నుంచి ఉన్నారు. సో నాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి వాళ్ళు బాగా పరిచయం అనమాట, సుపరిచితులు, బాగా పరిచయం. సో ఈ ఘటనకు సంబంధించి నేనైతే వాళ్ళ ఫ్లాట్ ఏదైతే G1కి సంబంధించి ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాము. మరి వాళ్ళ ఫ్లాట్ ఎలా ఉంది, మరి ఏమైనా క్లూస్ దొరుకుతాయా లేవనేది కూడా చాలా వరకు నిన్న పోలీసులు
ఆల్రెడీ వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరిగింది. సో మరీ ముఖ్యంగా నేను ఒకసారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఉండేవారు హోమ్లో అనేది కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాను. ఒకసారి మనం చూడొచ్చు దాదాపు ఎట్లా అంటే ఈ కింద పార్కింగ్ ఏరియా ఉన్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ఇటు ఏదైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి చాలా వరకు అసలు ఎవరు సంబంధం లేనట్టుగానే ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరెవర్ మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ లిఫ్ట్ ఉండగా మరో సైడ్ అయితే మెట్లున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించి మనమైతే ఆ G1 వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపు అపార్ట్మెంట్లో కూడా ఎవరు లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా వేరే అంటే వాళ్ళకి సంబంధించి వేరే బయటికి వెళ్ళిపోవడం, వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఉన్న G3 అనే ఫ్లాట్కి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ G1 మనం లోపలికి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు ఎట్లా అంటే దాదాపుగా మొత్తం చిందరవందరగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోరెవర్ మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపుగా ఇక్కడ ఎవ్వరు లేని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరెవర్ వాళ్ళ ఫ్లాట్ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కింద నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాదాపుగా ఎట్లా అంటే ఎవరు లేరు, ఇక్కడున్న తాడు మొత్తం చిందరవందరగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించి ఎవరు లేని సిచ్యువేషన్. దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళు ఇంత పెద్ద ఫ్లాట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరు లేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మనం చూసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక దాదాపుగా దీనికి సంబంధించి 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా లేరు. అంటే భయభ్రాంతులకు గురై వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆర్థికంగా బాధపడుతూ ఆర్థికంగా కష్టాలు ఉన్న వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటివి ఫేస్ చేస్తారనేది కూడా చాలా వరకు అసలు అనుకోలేని సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. అండ్ మోరెవర్ ఈ ఘటనకు వాళ్ళు పాల్పడినట్టు ముఖ్యంగా ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు అయితే వాళ్ళ కూతురి హెల్త్ అంటే మానసికంగా బాగోలేని పరిస్థితి. సో దానికి సంబంధించి వాళ్ళు అలా సూసైడ్ చేసుకోవడం లాంటివి జరిగింది. సో మరి ముఖ్యంగా సతీష్ అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో తనైతే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరెవర్ పోలీసులు అయితే ప్రస్తుతం ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అండ్ తన శ్రీజవల్లికి చెందిన తన మృతదేహం అయితే ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోనే ఉందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం అని కూడా చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే రామ్దేవ్ హాస్పిటల్కి చెందిన అక్కడ వాళ్ళు చికిత్స పొందుతున్నారని కూడా చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఎట్లా అంటే మొత్తం చిందరవందరగా ఉన్న వాళ్ళ ఇల్లు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ ఫ్లాట్కి సంబంధించి ఎవరు ఇంట్లో లేని సిచ్యువేషన్. ఎందుకంటే మనం చూడొచ్చు ఎవరు ఇంట్లో లేరు, మొత్తం చిందరవందరగా ఇక్కడ ఇంట్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ మనకు ఏదైతే బ్లడ్ మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో చిన్నగా మనకు కనిపిస్తే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. బ్లడ్ విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఇవంతా ఈ బ్లడ్కి సంబంధించి ఇవన్నీ కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లడ్ కూడా వచ్చే సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లోపల ఈ రూమ్కి సంబంధించి వాళ్ళు ఈ బ్లడ్ ఏదైతే చేతులు కోసుకోవడం లాంటివి జరగడంతో బ్లడ్ మరకలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నేను లోపలికి వెళ్ళి చూసుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపు ఎట్లా అంటే మనం చూడొచ్చు దాదాపుగా వాళ్ళు ఇదే రూమ్కి చెంది అక్కడ బ్లడ్ మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ బెడ్లో చూసుకోవచ్చు. అదే రూమ్లో వాళ్ళ అమ్మాయిని చంపేసి ఇదే రూమ్కి చెంది మెడిసిన్ వేసుకొని మరి వాళ్ళు ఈ చేతులు కోసుకోవడం కూడా జరిగింది. అక్కడ మనం చూడొచ్చు బ్లడ్ దాదాపు ఇదంతా పారుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వాళ్ళ ఫ్యామిలీ 3 ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి 3 ఏదైతే వాళ్ళ 3 కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ అమ్మాయి మాత్రం చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అనేది అలుముకున్న ఈ అపార్ట్మెంట్లో అని కూడా చెప్పొచ్చు. చూసారు కదా, ఈ విధంగా అసలు ఇలా జరుగుతుందని కూడా మనం చాలా వరకు అనుకోలేని సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఆ బ్లడ్ని చూసినా కూడా చాలా వరకు చాలా భయం వేస్తుంది మాకే లోపలికి వెళ్ళడానికి. ఎట్లా అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా, ఇలాంటి ఒక క్రైమ్ జరుగుతుందా, మనం సినిమాల్లో కావచ్చు లేకపోతే చరిత్రలో ఎక్కడో చూడలేని ఒక దారుణ ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం పెద్ద ఎత్తున విషాద ఛాయలు అలుముకున్నాయి. మరియు చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అండ్ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము మాట్లాడలేము,
మాకు తెలియదు, మేము వెళ్ళిపోతున్నాము, మా పిల్లలు చాలా వరకు పెద్ద ఎత్తున షాక్కి గురై ఫీవర్ తెచ్చుకున్నారు, సో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చాలా వరకు మాతో మాట్లాడడం కూడా జరిగింది. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే వాళ్ళ ముగ్గురు పరిస్థితి అయితే ఇప్పుడు సేఫ్గానే ఉందని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం అనుకోవచ్చు చాలా వరకు 143 గోళీలు మింగిన వాళ్ళు, అన్ని టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు ఈరోజు బ్రతికి బట్టగట్టారంటే అసలు దేవుడు వాళ్ళని ఇంకా బ్రతికించాలని అనుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఏదైనా సమస్య ఉంటే తప్ప దానికి సూసైడ్ మాత్రమే దారి కాదు. మరి ఇంత దారుణంగా ఇలా చేసుకోవడం చాలా వరకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ స్థానికులు కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఇలా చేసుకోవడం చాలా వరకు పెద్ద ఎత్తున బాధ కలిగిన సిచ్యువేషన్. అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టుపక్కల ఎవరైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లాక్ వేసుకొని ఊర్లలోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అటు కావచ్చు ఇటు కావచ్చు 2 ఏరియాల్లో లాక్ వేస్తున్న పరిస్థితి. అండ్ వాచ్మెన్స్ కూడా పైకి రావడానికి చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరైనా సరే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఈ ఏ సమస్యలు ఉన్నా కానీ చావు ఒక్కటే పరిష్కారం కాదు. దానికి సంబంధించి దేవుడు అనేవాడు ఖచ్చితంగా మరో ద్వారం తెరిచి ఆ సమస్యను ఛేదించేలా శక్తి ఇస్తాడని చెప్పేసి అయితే చాలా వరకు అంటుంటారు. మన ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, భగవద్గీతలో ఇలాంటివి చదువుతూనే ఉంటాం. కానీ ప్రతిదానికి చనిపోవడం, అది లవ్ ఫెయిల్యూర్ అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, ఆరోగ్య సమస్యలైనా ఇలా చనిపోవడం వల్ల అసలు జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరీ ముఖ్యంగా అటు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, యువత కావచ్చు, చాలా వరకు ఇలాంటివి మరీ జరగకుండా మా హిట్ టీవీ ద్వారా ఇది ఒక చిన్న ప్రయత్నం. వీడియోస్ నరేందర్తో శ్వేత, హిట్ టీవీ, కుక్కట్పల్లి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.